అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు తెలివైన కుందేలు. అనగనగా ఒక అడవిలో కొన్ని ఏనుగుల కుటుంబాలు ఒక గుంపుగా చేరి వాటికి కావాల్సిన ఆహారము నీటి కోసం వెతకడానికి వెళ్తూ ఉండేవి. అవి రోజులో చాలా దూరం వరకు వెళ్లి ఆహారాన్ని అన్వేషిస్తూ ఉండేవి. ఆ ఏనుగుల గుంపు అలా వెళ్లే సమయంలో పెద్ద పెద్ద అరుపులు చేస్తూ తమ తొండాలను అటూ ఇటూ ఊపుతూ ఉండేవి. ఏనుగుల అరుపుల శబ్దం వినగానే అడవిలో ఇతర చిన్న చిన్న ప్రాణులన్నీ ప్రాణభయంతో త్వరగా తమ నివాస స్థానాలకు వెళ్లిపోతుండేవి. లేకపోతే ఆ ఏనుగుల పెద్ద పెద్ద అడుగుల క్రింద పడి చాలా జంతువులు తమ ప్రాణాలను కోల్పోయేవి. చాలాసార్లు కుందేలు ఆ ఏనుగుల పాదాల క్రింద పడి నలిగి తమ ప్రాణాలను కోల్పోయేవి. కుందేళ్లు ఒక మందగా ఉన్నప్పటికీ ఏనుగుల బారి నుండి తప్పించుకోలేకపోయేవి. కానీ ఏనుగులు తమ కాలి క్రింద పడి చనిపోయిన కుందేలు గురించి పట్టించుకోకుండా తమ దారిన అవి వెళ్ళిపోతూ ఉండేవి. తమ సన్నిహితులను పోగొట్టుకున్న కుందేళ్లన్నీ ఒకసారి ఒక చోట సమావేశం అయ్యాయి. అవి తమ సన్నిహితులను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నాయి. కుందేళ్లన్నీ ఏం చేయాలో తెలియక ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగాయి. ఆ కుందేళ్ల మందలో ఒక తెలివైన కుందేలు ఉంది. చిట్ట చివరకు ఆ తెలివైన కుందేలు నోరు విప్పి మిగతా వాటితో ఈ విధంగా అంది. మిత్రులారా, మనం ఆ ఏనుగుల గుంపును దారి తప్పించకపోయినట్లయితే మనం ఒకరి తర్వాత ఒకరం ఏదో ఒక రోజు తప్పక చనిపోతాం. ఆ మాటలు విన్న మిగతా కుందేళ్లు మరి మనం ఏం చేయగలం అన్నాయి ముక్త కంఠంతో. ఒకసారి మనం ఆ ఏనుగుల నాయకుడితో మాట్లాడదాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని అంది చురుకైన కుందేలు. అనుకున్నట్లుగానే ఆ చురుకైన కుందేలు ఏనుగుల నాయకుడని కలిసి దానితో ఈ విధంగా అంది. ఓ గొప్ప ఏనుగుల నాయకుడా, మేము ఈ కొలనికి దగ్గరలో నివసిస్తున్నాము. ఇక్కడ ప్రతిరోజు మీరు వెళ్ళిన తర్వాత ఒక దేవత రాత్రి సమయంలో దుఃఖించి ఏడుస్తుంది. ఆమె మీ పాదాల క్రింద పడి నలిగిపోతున్న జంతువుల గురించి, ప్రాణాలు కోల్పోయిన జంతువుల గురించి చాలా బాధపడి దుఃఖిస్తుంది. ఆ మాటలు విన్న ఏనుగుల నాయకుడు ఈ విధంగా అన్నాడు. నిజమా? నువ్వు ఈ విషయాన్ని రుజువు చేయగలవా అని అంది ఏనుగుల నాయకుడు. చురుకైన కుందేలు ఆ ఏనుగుల నాయకుడిని కొలను దగ్గరకు తీసుకెళ్లింది. అక్కడ చంద్రుని ప్రతిబింబం కొలంలో కనిపిస్తుంది. అప్పుడు వీస్తున్న చల్లటి గాలికి ఆ కొలంలోని ప్రతిబింబం కాస్త మెరుస్తూ కనిపిస్తుంది. ఏనుగుల నాయకుడు చంద్రుని ప్రతిబింబాన్ని చూసి చంద్రదేవత ఏడుస్తుందని అనుకున్నాడు. వెంటనే కుందేలు వైపు తిరిగి ఈ విధంగా అన్నాడు. మేము ఇక ముందు ఈ ప్రదేశానికి రాము, సంతోషంగా జీవించండి. ఆ సంఘటన తర్వాత ఏనుగుల గుంపు ఆ ప్రదేశానికి రావడం మానివేశాయి. మిగిలిన కుందేళ్లన్నీ చాలా సంతోషంగా శాంతియుతంగా తమ జీవితాన్ని కొనసాగించాయి. ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే, తెలివితేటలతో ఎంతటి గొప్ప ప్రయోజనాన్నైనా పొందవచ్చును. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.